క్రీస్తు శిలువపై చనిపోలేదు. వారు వాస్తవానికి ఆయన్ని చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. తన ప్రియ దాసుడు, ప్రియ రక్షకుడు అనేటువంటి యేసుని లోకాన్ని పంపించినది ఆయన శిలువ మరణం పొందడం కాదు, కానీ ఆయన బోధ విని మన జీవితాల్లో మంచి మార్పు రావాలని ఆయన కోరుకున్నాడు. Jesus, peace be upon him, was not resurrected from the dead on the cross. He was resuscitated. ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన వారందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ, మరి మన మూడవ మాటను సిలువ పైన యేసు ప్రభువు పలికినటువంటి యేసు ప్రభువు యొక్క ప్యాషన్, యేసు ప్రభువు యొక్క ఆ శ్రమల గుండా ఆయన వెళుతూ పలికినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ, మొదటగా మనం ఏం చూసాము అంటే యేసు ప్రభువు మరి పాపులనుగా మనల్ని గుర్తిస్తూ వీరేమి చేయుచున్నారో వీరెరుగురు తండ్రి, వీరిని క్షమించుము అని మనకిచ్చినటువంటి క్షమాపణను గురించి ధ్యానించాం. ఆ తర్వాత యేసు ప్రభువు క్షమాపణ ఇవ్వటం ద్వారా మానవాళికి రక్షణను గురించినటువంటి నిశ్చయతను అనుగ్రహించిన వాడుగా కూడా మనకు కనిపించాడు. లూకాసు వార్తలో మనం గమనించినట్లుగా ఆయన నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్న మాటను దొంగకు చెబుతూ, ఏమీ చేయకుండా ఏ నీతి కార్యాలు అవసరం లేకుండా ఉచితముగా యేసు ప్రభువు కారణంగా, యేసు ప్రభువు క్షమించిన కారణంగా, యేసు ప్రభువును దేవునిగా అంగీకరించిన కారణంగా, యేసు ప్రభువు దగ్గర నీ రాజ్యములో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని కేవలం అడిగిన కారణంగా ఆయనను యేసు ప్రభువు వారు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పిన మాట మనం గమనించాం. యేసు ప్రభువు యొక్క మరి ఆ శ్రమల గుండా ఆయన వెళుతూ మనకిచ్చినటువంటి రక్షణ, ఆ రక్షణను గురించినటువంటి నిరీక్షణ, ఆ రక్షణను గురించినటువంటి నిశ్చయత అన్న విషయాలను మనం గమనించాం. మూడవదిగా మనము ఈరోజు మరి యోహాను సువార్త 19వ అధ్యాయం నుంచి యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలను గమనించే ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువు మరి యోహాను సువార్త 19వ అధ్యాయం కనుక మనం గమనించినట్లయితే 26వ వచనం, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అన్నమాట మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఆయన భూమి మీద నడిచిన కాలంలో మొత్తం ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని గనక ఒక మాటలో చెప్పాలి అంటే నేను ఈ విధంగా చెబుతాను అని చెప్పినటువంటి మాటలను తిరిగి ఒకసారి మనకు గుర్తు చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏంటి అంటే యేసు ప్రభు వారు మరి శిష్యులతో ఒక మాట చెప్పారు. ధర్మశాస్త్రం మొత్తాన్ని కనుక కాచి వడపోస్తే మనకొచ్చేది, లేకపోతే ఆ ధర్మశాస్త్రం మొత్తానికి ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని గనక మనం చూస్తే దాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ మరి ఆయనను సేవించాలి, ప్రేమించాలి అన్నమాట. అదే ఆజ్ఞలోని రెండవ భాగం ఏమిటి అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మొదటిది దేవునితో మనకున్నటువంటి సంబంధము నిలువుగా ఉన్నటువంటి కొయ్య అయితే, రెండవది పొరుగు వారితో మనకున్నటువంటి సంబంధము, సాటి మనుష్యులతో మనకున్నటువంటి సంబంధము అడ్డకొయ్యగా మనం చూడవచ్చు. ఆ నిలువు కొయ్య పైన అడ్డముగా పెట్టినటువంటి కొయ్య దగ్గర చేతులు చాపబడినటువంటి యేసు క్రీస్తు ఈ మాటలను తిరిగి చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. హీ ఈజ్ రీఇన్ఫోర్సింగ్ ది నెసెసిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ రైట్ ఫ్రమ్ ద క్రాస్. సంబంధాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కేవలము దేవునితో సంబంధం ఉంటే సరిపోదు, కేవలం నేను నిన్ను క్షమిస్తే సరిపోదు, కేవలము నీవు నా పాపములను క్షమించు అని అడిగినంత మాత్రాన సరిపోదు, కానీ దేవునితో నీ సంబంధాన్ని ఏ విధంగా అయితే నువ్వు సరిచేసుకున్నావో అదేవిధంగా నా ఆజ్ఞలను అనుసరించి నేను ఇచ్చినటువంటి మరి మూల పాఠాలను అనుసరించి ఒకరినొకరు ప్రేమించుకొనుడి, ఒకరినొకరు బేర్ విత్ ఈచ్ అదర్, ఒకరితో ఒకరు కలిసి ఉండండి, ఒకరినొకరు తల్లిగా, తండ్రిగా, స్నేహితునిగా, సహోదరునిగా స్వీకరించుకోండి. ఎవరు నా చిత్తమును జరిగించెదరో వారే నా తల్లి, వాడే నా తండ్రి, వాడే నా సహోదరుడు అన్న భావం వచ్చే విధంగా యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, రిలేషన్షిప్స్ ఆర్ సెంట్రల్ టు క్రిస్టియన్ ఫెయిత్.
క్రైస్తవ విశ్వాసానికి సంబంధములు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కళ్ళు మూసుకొని నేను దేవుణ్ణి నమ్ముతాను కనుక, పరలోకం వెళ్ళిపోతాను కనుక నాకు మిగిలిన వాళ్ళతో పని లేదు, నేను ఇక నాకు తోచింది చేస్తాను, నా జీవితం నేను జీవిస్తాను, ఇంకా నాకు వేరే వాళ్ళతో సమాజంతో పని లేదు అని చెప్పటానికి వీలు లేదు. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మరి తన తల్లిని చూపిస్తూ, యేసు ప్రభు వారు తన తల్లిని చూపిస్తూ అంటారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. తన శిష్యునితో అంటాడు, అయ్యా ఇదిగో నీ తల్లి. మీరిద్దరూ నిజానికి ఆమె నీ తల్లి కాకపోవచ్చు, నిజానికి ఆయన నీ కుమారుడు కాకపోవచ్చు, కానీ మీరిరువురు నా వారు కనుక, మీరిరువురు నాకు సంబంధించిన వారు కనుక తల్లి కుమారుడు, కుమారుడు తల్లి అన్న బంధంలోకి మీరు రావాలి అన్న పిలుపు. మొదటి 2 మాటలు దేవుడిని గురించినటువంటి క్రీస్తుతో కలిగినటువంటి సంబంధాన్ని సూచిస్తే, మూడవది పొరుగు వారితో కలిగినటువంటి సంబంధాన్ని సూచిస్తూ యేసు ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఏమని ఆహ్వానిస్తున్నాడు అంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ మాట చెప్పిన తర్వాత ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాటలలో యేసు ప్రభువు వారు చూపిస్తున్నటువంటి కృప, యేసు ప్రభువు ఏ కృపను అయితే మనకు పంచిపెడుతున్నారో అదే కృపను మనము సైతము మన తోటి వారితో పంచుకోవాలి అని ఆయన మనకు నేర్పిస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి మనము యేసుక్రీస్తు శిలువను ధ్యానించే రోజుల్లో ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ, ఇది మన క్రైస్తవ కర్తవ్యము. ఏమిటి అంటే మన తోటి వారిని ప్రేమించాలి. మన తోటి వారిని తండ్రులుగాను, అక్కలుగాను, చెల్లెళ్ళగాను, తల్లులుగాను, సహోదరులుగాను మనము ప్రేమించాలి. వారిని హక్కునకు చేర్చుకోవాలి. వారికి ఉన్నటువంటి అవసరతలలో మనం చేదోడు వాదోడుగా ఉండాలి. నీ పొరుగు వారిని నిన్ను వలె ప్రేమించు అని చెప్పేది కేవలము క్రీస్తు మాత్రమే, ఇంకెవరు చెప్పరు. ఏ మతము కూడా ఈ ప్రేమను నేర్పించినట్లుగా నేను చదివిన గ్రంథాలలో అయితే లేదు. నాకు తెలిసినంత వరకు యేసు ప్రభువు మాత్రమే నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే మాదిరిగా నీ పొరుగు వాణ్ణి ప్రేమించు అని చెబుతున్నాడు. కొన్ని దేశాల్లో ఒక స్త్రీ గనక ఒక పురుషుడికి తల్లి కావాలి అంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళ లా ఇది, వాళ్ళ ధర్మశాస్త్రం ఇది. ఆ ధర్మశాస్త్రాన్ని చూసుకుని దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈమె నీకు తల్లి కావాలి అంటే ఈమె చనుబాలు నువ్వు తాగాలి అని చెబుతారు. విడ్డూరంగా ఉంది కదా. ఒక పురుషుడు ఒక స్త్రీకి కొడుకు కావాలి అంటే చనుబాలు తాగితే తప్ప కాడు అన్నటువంటి మూర్ఖ ఆలోచనలో ప్రజలు ఉన్నారు. కానీ ప్రభు అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుడు ఆ గడియలోనే ఆమెను తన తల్లిగా తన ఇంట చేర్చుకుంటాడు. మన ప్రభువు ప్రేమను పంచిపెట్టే ప్రభువు. ఈ వచనం మనకు ఇంకొక మాట ఏం నేర్పిస్తుంది అంటే, యేసు ప్రభువు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యుద్ధ నిలుచుండురి అన్న వచనము ఈ వచనానికి పైననే కనిపిస్తుంది. ఈ వచనానికి పైన వీరందరూ నిలబడి ఉండటం మనకేం నేర్పిస్తుంది అంటే, యేసు ప్రభువు మానవుడుగా ఆయన సంబంధాలు కలిగి ఉన్నవాడు అన్న విషయం మనకు నేర్పిస్తుంది. కేవలము సంబంధాలు కలిగి ఉండండి అని చెప్పటమే కాదు, కానీ ఆయన మానవుడిగా తిరిగిన సమయంలో తన తల్లిని, తన తల్లి సహోదరిని, తన శిష్యులను, తన సహోదరులను, తన స్నేహితులను సంబంధము కలిగిన వాడిగా, వారితో అన్యోన్యమైనటువంటి సంబంధములు కలిగిన వాడుగా ఆయన జీవించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మన ముందు ఉన్నటువంటి ప్రభువు, మనకు మాదిరిగా ఉన్నటువంటి ప్రభువు అందరితోనూ సఖ్యత గలవాడుగా మనకు కనిపిస్తున్నాడు. అందరితోనూ మంచి సంబంధ బాంధవ్యములు కలిగిన వాడుగా మనకు కనిపిస్తున్నాడు. ఆయన ఇచ్చే పిలుపు కూడా ఏమిటి అంటే, మనము మానవులముగా ఈ లోకములో మరి ఉన్నంత వరకు మనము మన వారిని కలుపుకొని ఉండాలి. మన కుటుంబాలను అంటిపెట్టుకొని ఉండాలి. మన కుటుంబాలను కట్టుకోవాలి. మన కుటుంబాలను క్రైస్తవ దృక్పథంలో పెంచాలి. మన కుటుంబాలను క్రీస్తుకు దగ్గరగా తీసుకుని రావాలి. అంత మాత్రమే కాదు, ఆ మాట మనకు ఏం నేర్పిస్తుంది అంటే, యేసు ప్రభు వారు చనిపోయే సమయంలో తన స్వకీయులు ఆయన వద్దే ఉన్నారు. తను శిలువ పైన చనిపోతూ ఉంటే చూచిన వారు ఉన్నారు.
దేవునికి ప్రియుడైనటువంటి యేసు ప్రభువుకు ప్రియుడైనటువంటి శిష్యుడు కూడా అక్కడ ఉన్నాడు. మనకు ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథము ఆ శిష్యులు చెప్పగా, చూసింది చూసినట్లు చెప్పగా, చూసింది చూసినట్లు వ్రాయగా మన చేతుల దగ్గరికి వచ్చింది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది ఒక కట్టు కథ కాదు, ఇది ఒక కళ్ళబొల్లి మాట కాదు. ఇది దేవుడు తన శిష్యుల ద్వారా, యేసు ప్రభువు ఇచ్చినటువంటి ప్రేరేపణ ద్వారా వారు వ్రాసినటువంటి, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వారు వ్రాసినటువంటి నూతన నిబంధన గ్రంథము అని మనం నమ్మాలి. దెర్ ఆర్ ఐ విట్నెస్ అకౌంట్స్. మరి స్వతహాగా కళ్ళతో చూసిన వారు బ్రతికి ఉన్న సమయంలో వ్రాసినటువంటి మాటలు ఇవి. అంత మాత్రమే కాదు, ఈ వచనము ఇంకొక మాట మనకు నేర్పిస్తుంది. 23వ వచనం నుంచి గనక మనం చదివితే, సైనికులు యేసు సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అది దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగిను అన్న విషయం మనకు కనిపిస్తుంది. లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు అన్న విషయం పదే పదే అపోస్తలులు వ్రాస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అపోస్తలుల సహచారులు, ఉదాహరణకు లూకాను అపోస్తలుడుగా మనం పిలవము. 12 మంది అపోస్తలులలో లూకా ఉన్నట్లుగా మరి యేసు ప్రభువు శిష్యులను మాత్రమే అపోస్తలులు అంటే లూకా అపోస్తలుడు కాదు. కానీ పంపించబడిన వారు అపోస్తలులు అంటే లూకా కూడా అపోస్తలుడే. ఎందుకు అంటే లూకా అపోస్తలుల ద్వారా శిష్యత్వము పొందినవాడు, అపోస్తలుల ద్వారా పంపించబడిన వాడు. మార్కు అపోస్తలుల ద్వారా అపోస్తలుల సహచారిగా ఉన్నవాడు. అదేవిధంగా యోహాను స్వయంగా అపోస్తలుడు. అలా అపోస్తలుల ద్వారా రాయించబడినటువంటి మాటలు ఏమిటి అంటే, లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. మొత్తానికి యేసు ప్రభువు యొక్క మరణము, యేసు ప్రభువు యొక్క జననము మొదలుకొని మరణము, పునరుత్థానము, తిరిగి రాబోయే అన్ని విషయములు కూడా లేఖనములు నెరవేరునట్లుగా జరిగెను అన్న విషయము మనకు అపోస్తలుల కార్యములు తెలుస్తుంది. అపోస్తలుల కార్యములు ఒక్కసారి గనక మనం చూస్తే 3వ అధ్యాయము 18వ వచనం, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని, ఏ శ్రమపడునని 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. చంపుట అనే శ్రమ. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయములగును ఈలాగు నెరవేర్చెను. సమస్త ప్రవక్తలు చెప్పింది ఇదే. సమస్త ప్రవక్తలు పలికిన మాట ఏమిటంటే, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేస్తాడు, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి నేస్తాడు. అయితే మనం ఈ మాటలు చదువుతున్నాం కదా, కొంతమంది విడ్డూరంగా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఒక మసీదులో కూర్చొని కొంతమందితో డిస్కస్ చేస్తూ ఉన్నాను. యేసు ప్రభువు ఏ విధంగా లేఖనానుసారంగా ఆయన మరణించి తిరిగి లేవాలి, ఆయన మరణించి మృత్యుంజయుడై తిరిగి లేవాలి, తిరిగి రావాలి అన్న మాటలు చెబుతూ ఉంటే ఆ మసీదులో ఉన్నటువంటి కొంతమంది ముస్లిం సహోదరులు చక్కగా వింటున్నారు. వారికి ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, నేను వారికి సమాధానం కూడా చెప్తున్నాను. ఆ సమయంలో ఒకానొక వితండముగా మాట్లాడే వ్యక్తి, ఆయన ఒక దావా ప్రచారకుడు, ఆయన ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఏమని అంటే, మరి యేసు క్రీస్తు ప్రాణము విడిచెను అన్నది ఏ లేఖనం నెరవేరడం ద్వారా జరిగింది అని అన్నాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు చనిపోయెను అన్నమాట ఫలానా లేఖనము నెరవేరినట్లుగా ఉండాలి కదా అని అడిగాడు. అలా అపోస్తలులు వ్రాయలేదు కదా అని అడిగాడు. అపోస్తలులు ఎందుకు రాయలేదు? అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం నేను ఇప్పుడే చదివాను మీ ముందు. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని, ఎలాంటి శ్రమ? మీరు జీవాధిపతిని చంపితిరి, చంపుట అనే శ్రమ పడునని సమస్త ప్రవక్తల నోట ముందుగానే ఆయన అంటాడా? కాదు, మత్తయి రాస్తేనే నేను నమ్ముతాను, మార్కు రాస్తేనే నేను నమ్ముతాను, లూకా రాస్తేనే నేను నమ్ముతాను, అదేవిధంగా యోహాను రాస్తేనే నమ్ముతాను. అపోస్తలుల కార్యం రాసిన ఎవరు? లూకానే. తెలియని తనంతో అడిగే ప్రశ్నలు. అపోస్తలుల కార్యం రాసింది ఎవరయ్యా? లూకానే. ద గాస్పల్ ఆఫ్ లూక్లో ఉంటేనే నమ్ముతాను,
అపొస్తలుల కార్యంలో ఉంటే నమ్మను. యోహాను వ్రాస్తేనే నేను నమ్ముతాను. యోహాను ప్రకటన గ్రంథంలో రాయలేదా? మొదటి యోహాను పత్రికలో రాయలేదు? కాదు, గాస్పెల్ ఆఫ్ జాన్లో ఉండాలి. దీన్ని ఏమంటారంటే వితండము అంటారు. అది కూడా ప్రశ్న ఏంటంటే, యేసు చనిపోయాడు, ఫలానా లేఖనము నెరవేరటానికి ఈ విధంగా జరిగింది. ఉదాహరణకు చూడండి, ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయం 24వ వచనంలో, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇలా జరిగిను అని ఉంది కదా. అదే విధంగా రావాలి. ఆ లేఖనం నెరవేరునట్లు యేసు ప్రభు చనిపోయాను అని రావాలి. ఎందుకు రావాలి? యేసు ప్రభు ఆయన ఈ భూమిపైన ఉన్న రోజు ఆయన ఏ రోజైనా ఇలా లేఖనము జరుగునట్లు మీరు రాయాలి అని వీళ్ళకేమైనా ఆజ్ఞించాడా? ఏ ఆజ్ఞను బట్టి ఆ కండిషన్ క్రైస్తవుల పైన లాగు అవుతుంది? ఏ ప్రిన్సిపల్, ఏ నియమాన్ని బట్టి ఆ ప్రశ్నకు క్రైస్తవులు లోబడాలి? అలా ఉంటేనే ఆయన లేఖనము ద్వారా చనిపోయినట్లా అన్న తిరుగు ప్రశ్న నేను వేశాను. ఉదాహరణకు చూడండి, ఆయన ఒకసారి చూస్తారా, జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 5 అంటే ఆది కాండము 3వ అధ్యాయము 5వ వచనం. ఇలా చాలా వచనాలు యేసు ప్రభువులో నెరవేరుతాయి. ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివె మీద కొట్టుదువని చెప్పెను. అది అన్న చోట ఆయన అని ఉంటుంది. ఆయన నిన్ను తల మీద కొట్టును. యేసు ప్రభువు సిలువలో సాతాను తలను చితక కొట్టాడు అన్న విషయం ఉంటుంది. ఫలానా లేఖనము నెరవేరిందా? ఈ లేఖనం నెరవేరింది. కానీ అక్కడ అపోస్తలులు ఈ లేఖనము నెరవేరునట్లు చేసెను అని ఉందా? లేదు. వాక్యము యొక్క సారాంశమును మేము చూస్తామయ్యా క్రైస్తవులము, లెటర్ పట్టుకుని వెళ్ళము. మరి అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చూస్తే ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, 53వ అధ్యాయం 7వ వచనం చూస్తే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెలువలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెలువలేదు అన్న మాటను మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తాం. 11వ వచనం, యేసు అధిపతి ఎదుట నిలిచెను, అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని అడుగగా యేసు అతనిని చూచి నీవన్నట్టే ఆయనను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. కాబట్టి పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అయితే ఆయన ఒక్క మాటకైనను ఆయన ఉత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను అని అంటున్నారు. అంటే ఇక్కడ ఆ లేఖనము నెరవేరటానికి మాట్లాడలేదు అని అపోస్తలులు రాస్తున్నారా? వ్రాయట్లేదు. కానీ క్రైస్తవులు వారి లేఖనములు ఎరిగిన వారు. ఆ లేఖనము, అక్కడ ఉన్నటువంటి లేఖనము ఇక్కడ అది నెరవేరుతుంది అని తెలుసుకోగల సమర్థులు. అంతేకాని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ లేఖనం కూడా నెరవేరాలి, ఈ లేఖనం కూడా నెరవేరాలి, ఈ లేఖనం కూడా నెరవేరాలి అని మీ ఆలోచనలు క్రీస్తు పైన పెట్టడానికి వీలు లేదు. ఇంకొక ఆయన ప్రబుద్ధుడు ఇలాంటి ప్రశ్ననే వేస్తూ ఏమంటాడు అంటే, ఇక్కడ చూసారా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు అధిపతి ఎదుట నిలిచెను, అప్పుడు అధిపతి యూదుల రాజు నీవేనా అని అడిగితే యేసు అతను చూచి నీవన్నట్టే అనెను. నోరు తెరిచాడు కదా. ఇక్కడేముంది? యెషయా గ్రంథంలో 53వ అధ్యాయం 7వ వచనంలో అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన, నోరు తెరవలేదు కదా. అక్కడేమో నోరు తెరవలేదు అని ఉంది, ఇక్కడేమో అవును నీవన్నట్లే అన్నాడు. నోరు మూసుకుని అన్నాడా? దీన్ని ఏమంటారు అంటే నేను ఆ మసీదులో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ప్రశ్నించారు నన్ను. అర్థమవుతుందా? నోరు తెరిచాడు కదా. భాషకు ఉన్నటువంటి పరిధులు మనం అర్థం చేసుకోవాలి. అది మన ఇంగితానికి అర్థం చేసుకోవాలి. ఇదే స్టాండర్డ్ ఒకసారి మీ ఇష్టం వచ్చిన పుస్తకానికి మరి ఆపాదించి చూడండి. హిందీలో నౌదో గ్యారా హో గయా అంటారు, అంటే పరిగెట్టిపోయాడు అని. అంటే 9 + 2 11 కాబట్టి నౌదో గ్యారా అనే. అది ఒక సామెత, ఒక ముహావరా, అవునా? అదేవిధంగా ఇంకొక మాట చూడండి, ఇది ఖురాన్ గ్రంథం. ఈ ఖురాన్ గ్రంథంలో ర్యాండమ్గా చూద్దాం. ర్యాండమ్గా ఏదైనా ఒక పేజీ తీస్తాను. ర్యాండమ్గా ఒక పేజీ తీసి ఆ పేజీలో నేను ఒక మాట చదువుతాను. చూడండి,
15వ అధ్యాయము, ఇది 15వ అధ్యాయం అల్ హిజ్ర్. అందులో 10 నుంచి 15 వచనాలు ఉన్నటువంటి ఒకటి నేను చదువుతాను. అందులో ఏముంటుంది అంటే, ఒకవేళ మేము వారి కొరకు ఏదైనా ఆకాశ ద్వారాన్ని తెరిచినా వారు పట్టపగలు అందులోకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు కూడా వారు ఇదే అంటారు, మా కళ్ళు మోసపోతున్నాయి, మాపై మంత్రజాలం ప్రయోగించారు. కళ్ళు మోసపోవటం ఏంటి? కళ్ళు మోసపోతాయా? ఎక్కడికి పోతాయి? ఏం మోసుకొని పోతాయి అని అడగచ్చా? దాన్ని ఏమంటారు? వితండం అంటారు. కళ్ళు మోసపోవటము అంటే ఆ మనుషులు మోసపోతున్నారు, వాళ్ళు చూచేదాన్ని వాళ్ళు నమ్మట్లేదు అని అర్థం. అంతేగాని కళ్ళకి ఏమన్నా మోసం పడుతుందా అని కాదు. భాషను మనము ఏ భాష పరిధిలో అయితే వాడారో ఆ విధంగా అర్థం చేసుకోవటమే మంచిది. ఇంకొక పేజీ చూస్తాం చూడండి. మరి ర్యాండమ్గా తీస్తే ఇంకొక పేజీ, ఇందులో ఏముంటుందంటే ఇలా సెలవిచ్చారు, మేము నీ సోదరుని ద్వారా నీ చేతులకు బలాన్ని సమకూరుస్తాము అంటూ, ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో మోషేకి అహరోను ద్వారా తన చేతులకు బలాన్ని ఎలా సలైన్ ఎక్కిస్తాడా? చేతులకు బలాన్ని ఎట్లా తీసుకొచ్చిస్తాడు అంటే, నిన్ను బలపరుస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు, నువ్వు చేయలేని పనిని అహరోను ద్వారా చేపిస్తాను. మోషేని పిలిచి ఫిరౌను దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని పంపించే సమయంలో, నా సహోదరుడు హారూను ఉన్నాడు, నాకంటే మంచి వాగ్దాటి గలవాడు, నన్ను సమర్థించడానికి అతన్ని సహాయకుడుగా నాతో పంపు అని అన్నప్పుడు, మరి అల్లాహ్ వారి ఖురాన్ గ్రంథం ప్రకారం ఏం చెప్తున్నాడు అంటే, నీ చేతులకు బలాన్ని సమకూరుస్తున్నాను అంటాడు. అంటే ఏమిటి అంటే, నువ్వు అధైర్యపడవద్దు, నీకు సహాయకారిగా నీ తమ్ముడు వస్తాడు అని అర్థం. అంతేకాని నీ చేతులకు ఏదో బలం వచ్చేస్తుంది కాదు. అలాగే నోరు తెరువను అంటే ప్రతిఘటించడు అని అర్థం. హీ విల్ నాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్ అని అర్థం. అక్కడున్న సందర్భంలో మనము ఆ మాటను అర్థం చేసుకోవాలి, కానీ మనకు అర్థమైనట్లుగా వితండవాదం చేయకూడదు. అక్కడ అర్థం ఏమిటి? హీ విల్ నాట్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. మన ప్రభువు తన పైన చేసినటువంటి నేరారోపణలకు ప్రతిఘటనగా ఆయన ఏది మాట్లాడడు. ఒకవేళ ఎవరైనా అన్యాయంగా ఎవరినైనా దూషిస్తున్నారనుకోండి, వారు ఇలా అన్నారు, నేను నా నోరు తెరిస్తే చాలా కష్టమయ్యా, నీకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నాడు. అంటే ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు? నేను నా నోరు తెరిస్తే నీకు ఇబ్బంది. అంటే అర్థం ఏంటి? ఈయన నోరు తెరుస్తున్నట్లా తెరవనట్లా? దీన్ని ఏమంటారు అంటే వితండవాదము అంటారు. నోరు తెరిస్తే అంటే అర్థం ఏంటంటే, నేను నా పక్షాన గనక నేను మాట్లాడటం మొదలు పెడితే, నన్ను నేను సంజాయిషి చెప్పడం మొదలు పెడితే, ప్రతిఘటిస్తే చాలా నిజాలు చెబుతాను అన్న విషయం అక్కడ ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా యేసు ప్రభువు నోరు తెరవలేదు అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన ప్రతిఘటించలేదు, ఆయన ఎదురు దాడికి దిగలేదు అని అర్థం. ఆయన ప్రతిఘటించలేదు అని అర్థం. అంతేకాని చూసావా నీవన్నట్టే అన్నాడు కాబట్టి ఆయన నోరు తెరిచాడు అని చెప్పటం మూర్ఖమైనటువంటి ఆలోచన అని నా అభిప్రాయం. కాబట్టి యేసు ప్రభువు ఆయన తన్ను తాను సమర్థించుకుంటూ, తన్ను తాను ప్రతిఘటిస్తూ, తన పైన వచ్చినటువంటి అభాండాలను ప్రతిఘటిస్తూ చెప్పినటువంటి మాటలు ఇవి చెప్పలేదు అన్న అర్థం వచ్చేలా అక్కడ వ్రాయబడింది. అంతేకాని ఆ వచనం కిందనే ఆ మాట ఉంటుంది, ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని అడిగితే, అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ఉత్తరం ఇవ్వలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఇక్కడ కూడా ఫలానా లేఖనం నెరవేరటానికి జరిగింది అని వ్రాయలేదు, కానీ అది మాత్రం తీసుకుంటారు. కానీ యేసు ప్రభు చనిపోతూ ఫలానా లేఖనం నెరవేరేలా చనిపోయాడు అని రాయలేదు కాబట్టి ఆయన చనిపోలేదు అంటే ఎలా అవుతుంది? అది ఇల్లాజికల్ అని నా అభిప్రాయం. ఇంకొక మాట మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన అందుకే సైనికులు ఇలాగు చేసిరి, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియు మగ్దలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండరి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునెను. సంబంధాలు కలిగి ఉండాలి అని యేసు ప్రభువు మనకు శిలువ నుంచి నేర్పిస్తున్నాడు. యేసు ప్రభు శిలువపై నుండి అమ్మా అని పిలిచినప్పుడు వాడిన గ్రీకు పదము ఏంటో తెలుసా? చాలా విడ్డూరమైనటువంటి పదం. ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయానికి వద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం.
యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా అనే ప్రాంతంలో ఒక పెండ్లి జరుగుతుంది. ఆ పెండ్లికి యేసు ప్రభువు ఆయన శిష్యులు కూడా పిలువబడిన వారు కాబట్టి అక్కడికి వెళతారు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆ శిష్యులను ఆ వివాహం పిలువబడిను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని అన్నాడు. అయితే ఇంగ్లీష్లో దీనికి తర్జుమా ఎలా ఉంటుందంటే ఓ వుమన్ అని ఉంటుంది. వుమన్, వాట్ డూ యూ హ్యావ్ టు డూ విత్ మీ అని అంటాడు. కాబట్టి మన దావా ప్రచారకులకు ఇక్కడ కూడా సమస్యే. ఓ వుమన్ అంటున్నాడు యేసుప్రభు. దేవుడు యేసుప్రభు ఎక్కడైనా ఇలాంటి మాటలు మాట్లాడతాడా? యేసుప్రభు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు, తన తల్లితో ఎంత అసభ్యంగా మాట్లాడుతున్నాడు, ఓ ఉమన్ అని మాట్లాడుతున్నాడు అంటూ తప్పుడుగా దానిని చిత్రీకరించి యేసుప్రభు యొక్క పరిశుద్ధత పైన మరి బురద చల్లే ప్రయత్నం చేస్తారు. నిజానికి గ్రీకు భాషలో ఇక్కడ వుమన్ అన్నప్పుడు వాడినటువంటి పదము గైనాయ్ అంటారు. గినాయ్ అంటే అర్థం ఏమిటి అంటే ఓ స్త్రీ, లేకపోతే అమ్మ. మనము తెలుగులో పాప అన్నామనుకోండి, చిన్నపిల్లను పాప అంటాం. అదే ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది, ఇద్దరు ఆకతాయిలు ఓ పాప అన్నారు అనుకోండి, అదేంటి? ఒకే పదాన్ని వేరు వేరు సందర్భాలలో వాడినప్పుడు వేరు వేరు అర్థం వస్తుంది. అవునా? కుమారి అన్న పదము పెండ్లి పత్రికల్లో వేసేటప్పుడు పెండ్లి కాని వ్యక్తి లేకపోతే స్పిన్స్టర్ అన్న అర్థం ఇచ్చేగా వచ్చినటువంటి కుమారి అన్నది ఒకవేళ ఎవరి పేరైనా రాజకుమారి అనుకోండి, ఆమె జీవితాంతం పెండ్లి కాకుండా ఉంటుందని అర్థం కాదు. ఒక్కొక్క సంస్కృతికి ఆ సంస్కృతిలో ఉన్న భాషకు ఒక్కొక్క అర్థాన్ని సమయానుకూలంగా ఉపయోగించుకుంటారు. అయ్యా అన్న మాట మామూలు వ్యక్తికి అయ్యా ఇలా రా అని పిలవచ్చు. అదేవిధంగా తండ్రిని కూడా అయ్యా అని పిలుస్తారు. అబ్బా అన్న పదము దెబ్బ తగులితే అబ్బా అంటారు. అదేవిధంగా మా ఊర్లలో తండ్రిని కూడా అబ్బా అని పిలుస్తారు. అంతేకాని ఒక సంస్కృతిలో వాడినటువంటి పదాన్ని ఆ సంస్కృతికి బయట తీసుకొని వస్తే వచ్చే సమస్య ఇది. ఓ వుమన్ అన్నాడు. ఓ వుమన్ అని అన్న మాట కేవలము తన తల్లిని అవమానపరచటం కోసం కాదు, అవమానపరచటం కోసం కానే కాదు. ఆ రోజులలో వాడుక భాష అది. అమ్మ అని అనటానికి పిలిచే వాడుక భాష అది. కానా దగ్గర ఓ వుమన్ అని అన్న యేసుప్రభువు శిలువ పైన చనిపోతూ ఆప్యాయతతో తన తల్లిని ప్రేమిస్తూ, తన తల్లి ఒంటరి అవ్వకూడదు అన్న ఆవేదనతో, తన తల్లితో తనకున్నటువంటి బంధాన్ని ఆమె హృదయంలో ఒక కత్తి దూసుకుపోయింది అని లూకా మరి చెబుతున్నాడు. ఎందుకు? తన కొడుకు తను కన్నటువంటి కొడుకు చనిపోతూ ఉంటే చూడలేని తల్లి మరి తన హృదయంలో ఒక కత్తి దూసుకుపోయింది అన్నట్లుగా ఆమె బాధపడి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆ బాధలో అమ్మా ఇదిగో నీకు ఇంకో కుమారుడున్నాడు అని చెప్తున్నాడు. ఆప్యాయతతో పలికినటువంటి మాట అది. ఇక్కడ ఆప్యాయతతో పలికినటువంటి మాట అక్కడ కూడా ప్రేమ కలిగి పలికినటువంటి మాటే, అంతేకాని దూషించటానికి పలికినటువంటి మాట కాదు. ఓ వుమన్ అని అన్నాడు అంటూ యేసుప్రభు పైన బురద చల్లేవాళ్ళు ఇక్కడ ఆప్యాయతతో పలికినప్పుడు మరి ఇది బురద చల్లటమా? కాదు. యేసుప్రభువు ఇదే మాటను మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో అమ్మా అని వాడాడు. ఓ స్త్రీ అని అన్నప్పుడు అమ్మా అనేవాడు. లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూస్తారా? లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనంలో కూడా అదే మాట వాడాడు. ఉదాహరణకు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి అమ్మా అన్నప్పుడు అక్కడ వాడిన పదము కూడా అదే గ్రీకు పదము, అదే గినాయ్ అన్నటువంటి గ్రీకు పదము. ఆ మాటలో బూతులు లేవండి, ఆ మాటలో అసభ్యత లేదు. అది ఆ రోజులలో వాడినటువంటి వాడుక భాష. మన ప్రభువు ఇదే మాటను అంత మాత్రమే కాదు, లూకా సువార్త 22వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 13వ వచనము 15వ వచనాలలో కూడా వాడాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం, వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు
అని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువు ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయనను ఎక్కడ ఉంచుతారో నాకు తెలియలేదని చెప్పారు. వారు ఇప్పుడు యేసుప్రభువే కాదు, అక్కడున్న వాళ్ళు కూడా ఆ తోటలో యేసుప్రభువుని వెతకాలని ఆమె వెళితే ఆమెతో అమ్మా ఏం వెతుకుతున్నావు అని అడిగారు. ఇప్పుడు వాళ్ళు కూడా దూషిస్తున్నారా అమ్మా అన్నందుకు? తర్వాత 15వ వచనంలో యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటాడు. ఇప్పుడు అంటే తిరిగి లేచినటువంటి యేసు కూడా దూషిస్తున్నారా? కనుక మనం ఏం మాట్లాడుతున్నాము అన్నది ఆలోచించి మాట్లాడాలి. మనము యేసు ప్రభు సిలువ నుంచి అమ్మా అని పిలిచినప్పుడు తనతో తన తల్లికి ఉన్నటువంటి మరి అన్యోన్యమైన సంబంధాన్ని చూపిస్తూ, అన్యోన్యమైన సంబంధంతో తన తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, తన తల్లి ఒంటరిది అయిపోతుంది అని బాధపడకుండా తన హృదయంలో కత్తి దూసుకుపోయింది, అంత బాధ అంత రోదన ఆమె చూస్తూ ఉంది అని తెలుసుకున్న ప్రభువు, ఆవేదనను గమనించినటువంటి ప్రభువు ఇదిగో నీ కుమారుడు అంటూ చెబుతూ ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చి మానవునిగా మనవలే సంబంధాలను కూడా ఆయన కలిగి ఉన్నవాడు అని తను తాను బయలుపరుచుకుంటున్నాడు. నేను సంపూర్ణముగా దేవుణ్ణి అయినప్పటికీ సంపూర్ణముగా మానవుణ్ణి కూడా. సంపూర్ణముగా మీరు ఏ విధంగా అయితే బంధాలను అనుభవిస్తున్నారో, మీరు ఏ విధంగా అయితే బంధాలను కోల్పోవటం ద్వారా బాధను అనుభవిస్తున్నారో, మీరు ఏ విధంగా అయితే బంధాలలో ఉండి ఆ ప్రేమను అనుభవిస్తున్నారో నేను ఆ విధంగా అనుభవించాను. మీరు ఆ బంధాలలో చిక్కుకొని నన్ను ఎలా మర్చిపోతున్నారో, ప్రభువుని ఎలా మర్చిపోతున్నారో నేను అలా మర్చిపోవటం లేదు. నా తండ్రి చిత్తమును జరిగించువాడే నా తల్లి, నా తండ్రి చిత్తమును జరిగించువారే నా కుటుంబీకులు అని ఆయన పరలోక రాజ్యమును గురించినటువంటి నియమాన్ని మనకు స్థాపించారు. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి. చివరిగా మన సంబంధాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు మనల్ని క్షమించాడు అన్నటువంటి ఆ అనుభవం ద్వారా ప్రభువుకు దగ్గర అయ్యామా? ప్రభువుతో సంబంధం కలిగి ఉన్నామా? ఆ తర్వాత నేడు నీవు నాతో పరదేశులో ఉందువు అన్నటువంటి నిశ్చయతను మనం కలిగి ఉన్నామా? నిశ్చయతను కలిగి ఉన్న మనము ఒకరితో ఒకరము సంబంధాలు కలిగి ఉన్నామా? ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు ఉన్నాయా? ఒకరినొకరము మనము తల్లిగా, చెల్లిగా, అక్కగా, అన్నగా, సహోదరునిగా, తమ్ముడిగా, తండ్రిగా గౌరవించుకుంటున్నామా? ఒకరినొకరం స్వీకరించుకుంటున్నామా? ఆ ఘడియలోనే శిష్యుడు ఆమెను తల్లిగా తన ఇంట చేర్చుకున్నాడు. మనము అలాంటి మనసు కలిగి ఉన్నవారమా? ప్రభువు సిలువ నుండి మనకు అది నేర్పిస్తున్నాడు. దయచేసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.